ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించేవాడు. మంత్రులందరూ కూడా జిల్లాలోనే ఉండేవాళ్ళు. ఎమ్మెల్యేలందరూ కూడా మీ నియోజకవర్గం నుండి సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టండి. ఇవాళ వీళ్ళు సినిమాలు చూసుకుంటా కూర్చుంటారా? ఆగస్టు 29 నాడు మీకు ఇది వస్తుంది, హెచ్చరిక వస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు న్యూస్ చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మంచి బజ్జీలు తినుకుంటూ పోతారు. ఇదా మీరు మంత్రులు? ఎక్కడ పోయినండి మరి మంత్రులు? ఎందుకు వాళ్ళ జిల్లాలో ఉండకూడదు? ఎక్కడ పోయినా మీ హోదాలు? దాడి వెనక ఏముంది అనుకోవచ్చు సార్? దేని వల్ల? ఆడి వెనక ఇది పిరికి పంద చర్య అండి. వాళ్ళకి చేతనేదే లేదు. వాళ్ళ భయం ఏంటంటే ప్రజలు గుర్తించారు వీళ్ళు చేతగాని దద్దమ్మలని. సో ఆ అక్కసుతోని బీఆర్ఎస్ మీద దాడి చేస్తూ ఉన్నారు అంతే. మరి మా ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకులకు వాళ్ళకు కూడా అధికారంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళు పోయి ప్రజల కన్నీళ్లు దుర్చే ప్రయత్నం చేస్తాం. మేము తప్పకుండా చేస్తాం, మా బాధ్యత రాజకీయాలు ఉన్నప్పుడు. కానీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయాలిగా. మరి నువ్వు చేయలేనప్పుడు ప్రజలు మా దగ్గరికి వస్తే ప్రజలు వాళ్ళ దగ్గరికే పోతున్నారు, వాళ్ళనే దగ్గరికి పోతున్నారు అని చెప్పి అక్కసుతోని ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలను పెట్టి దాడి చేసిండు. పూర్తిగా ఖండిస్తున్నాను.